డీబీటీలపై ఇవాళ తుది నిర్ణయం ఉండబోతోంది. మరి ఇంతకీ ఈసీ ఏ నిర్ణయం తీసుకుంది? ఇప్పుడు దీనిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. డీబీటీలపై కోర్టు ఆదేశాలతో ఈసీకి లేఖ రాసింది ఏపీ గవర్నమెంట్. ప్రభుత్వ వివరణపై నిర్ణయాన్ని కోర్టుకి తెలుపబోతోంది ఈసీ. చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన లాంటి నిధులన్నింటినీ విడుదల చేయాలని కోరుతున్నారు లబ్ధిదారులు. ఇప్పటికే ఆ మేరకు కోర్టుని ఆశ్రయించారు. మరి ఇప్పుడు ఈసీ ఏ నిర్ణయం తీసుకుంది? దీనిపైనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఏపీలో కొనసాగుతున్న ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలని నిలిపివేయాలంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అయితే డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై లబ్ధిదారులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధుల్ని అడ్డుకోవడంపై విద్యార్థులు, రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే చేయూత నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇక మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. వసంత్, ఏం చర్చ జరుగుతోంది? ఈసీ నిర్ణయం ఏమై ఉండొచ్చు అని? సో ప్రస్తుతం కోర్టు ఆదేశాలతోటి డీబీటీలకు సంబంధించి బదిలీ చేయాలి, ఆ పథకాల అమలుకు సంబంధించినటువంటి అవసరాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికల కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ రూపంలో అందించింది. 3 పథకాలకు సంబంధించి నిన్న మరో 2 పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు మొత్తం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చేయూతతో పాటుగా ఇటు ఎవరైతే ఆసరాకు సంబంధించి అలాగే మరి ఈబీసీ నేస్తాలకు సంబంధించి 2 పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 5 డీబీటీలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీస్ వారంతా కూడా హైకోర్టులో ఈరోజు విచారణ జరగబోతోంది. హైకోర్టులో ఎన్నికల కమిషన్ ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా హైకోర్టు తీర్పు ఉండబోతోంది. ఒకవేళ లబ్ధిదారులకు సంబంధించి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలకు సంబంధించిన అన్ని అంశాలపైన ప్రభుత్వం అవసరాలకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఈసీ ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా తీర్పును వెలువరించబోతోంది. అసలు ఏ రకమైనటువంటి నివేదికను ఈసీ హైకోర్టుకు ఇవ్వబోతోంది? ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అబ్జెక్షన్ చెప్తుందా, లేకపోతే ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించి అమలుకి ఎన్నికల కోడ్ వర్తించదని ఈసీ చెప్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. మరికొద్దిసేపట్లో ప్రస్తుతం దాఖలైనటువంటి 5 పిటిషన్లపైన విచారణ జరుగుతుంది. ఈసీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే హైకోర్టు తీర్పు అయితే ఉండబోతా ఉంది.